ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. అండ్ రాను రాను రా కూడా బోర్ కొట్టేటట్టుంది. సో, ఇది లాస్ట్ రా ఎపిసోడ్ మనకి రెస్సల్‌మేనియా కన్నా ముందు. అలాంటిది ఆ షో ఎట్లుండాలి? వేరే లెవెల్‌లో ఉండాలి. బట్ అంత ఇంపాక్ట్ ఏమి అనిపించలేదు ఈరోజు రాలో. సో, కొంచెం నార్మల్‌గా ఎళ్ళిపోయింది. మరీ ఓవర్‌గా ఏం లేదు. మనం అనుకున్నట్టుగా నార్మల్‌గానే ఉంది. సో, ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, రా స్టార్టింగ్‌లోనే అక్కడ రింగ్‌లో మన 'ట్రిపుల్ హెచ్' అండ్ 'యాడమ్ పియర్స్' ఉంటారనమాట. 'యాడమ్ పియర్స్' రాని వెల్కమ్ చేస్తాడు అక్కడున్న ఫ్యాన్స్ అందరికి. అండ్ దాని తర్వాత సో, ఇప్పుడు రెస్సల్‌మేనియాలో మ్యాచ్ ఉంది 'బ్రాక్ లెస్నర్‌కి' అండ్ 'ఓబా ఫేమీకి'. అండ్ ఇప్పుడు ఆ మ్యాచ్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో కాంట్రాక్ట్ సైన్ జరగాలి. బట్ అది సెపరేట్‌గా జరుగుతదని మన 'యాడమ్ పియర్స్' చెప్తాడు. అండ్ అప్పుడే ఇక మన పాల్ హేమన్ వస్తాడనమాట. పాల్ హేమన్ వచ్చి మైక్ తీసుకొని చెప్తాడనమాట స్క్రీన్ సైడ్ నిల్చుండి. అవును ఆడమ్ పియర్స్ నువ్వు చెప్పింది కరెక్టే. బ్రాక్ లెస్నర్ అండ్ ఒబా ఫేమి మధ్యలో మ్యాచ్ ఉంది. అండ్ ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎదురు అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ కాంట్రాక్ట్ సైనింగ్ సెపరేట్ గానే జరుగుతుందని పాల్ హెమన్ కూడా చెప్తాడు. దాని తర్వాత ఇక బ్రాక్ లెస్నర్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. బ్రాక్ లెస్నర్ రింగ్ లోకి వస్తాడు. రింగ్ లోకి వచ్చి ఆ కాంట్రాక్ట్ పైన సైన్ చేస్తాడు. అండ్ ఆ కాంట్రాక్ట్ బుక్ ని అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తాడు అనమాట. అండ్ దాని తర్వాత ఇక పాల్ హెమన్ మాట్లాడతాడు. పాల్ హేమన్ ఏమంటాడంటే ఇది ఒక మరణ శాసనం ఆ నైజీరియన్ మనిషికి. ఇది ఒక డెత్ వారెంట్ అన్నట్టుగా ఈ టైప్ లో పాల్ హేమన్ అంటాడు. అండ్ ఇది నాకు చాలా హ్యాపీగా ఉందని పాల్ హేమన్ చెప్తాడు. అండ్ దాని తర్వాత బ్రాక్ లెస్నర్ మైక్ గుంజుకొని అండ్ ఈ వీకెండ్ తర్వాత రెస్సల్‌మేనియా అయిపోయిన తర్వాత ఓబా ఫేమి పేరు వినిపించదు. ఆ ఓబా ఫేమి పేరు కూడా గుర్తున్నది అన్నట్టుగా ఈ టైప్ లో బ్రాక్ లెస్నర్ చెప్తాడు. అండ్ దాని తర్వాత పాల్ హేమన్ మైక్ తీసుకొని చూడండి ఇప్పుడు ఈ రెస్సల్‌మేనియాలో రియల్ మెయిన్ ఈవెంట్ అండ్ ఈ రియల్ మెయిన్ ఈవెంట్ లో ఒక ప్రిడిక్షన్ కాదు, ఒక స్పాయిలర్ అన్నమాట. ఈ రెస్సల్‌మేనియాలో ఈ మ్యాచ్ లో ఒకరు గెలుస్తారు అండ్ ఒకరు ఓడిపోతారు. ఆ ఓడిపోయేది ఇంకెవరో కాదు ఓబా ఫేమి. అండ్ గెలిచేది ఇంకెవరో కాదు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. అండ్ ఇప్పుడు చాలా రూమర్స్ ఉన్నాయి బ్రాక్ లెస్నర్ గెలవడు అని. చూడండి ఆ రూమర్స్ అన్నిటిని రాంగ్ చేసి బ్రాక్ లెస్నర్ ఈ మ్యాచ్ లో విన్ అవుతాడని పాల్ హేమన్ చెప్తాడు. అండ్ ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది ఎండ్ అయిపోతుంది. పెద్దగా ఏం లేదు ఇక్కడ. అండ్ అది ఎందుకు తీసుకొచ్చినారో కూడా నాకు అర్థం కాలేదు. సో దాని తర్వాత ఓబా ఫేమి వస్తారు, అది కొంచెం బాగుండే. సో దాని తర్వాత జరుగుతుంది కొద్దిసేపు అయినాక. అండ్ ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతుంది, వీళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి ఐషో స్పీడ్ కనిపిస్తాడు అనమాట. ఐషో స్పీడ్ దగ్గరికి లోగన్ పాల్ అండ్ ఇటు ఆస్టిన్ థియరీ వెళ్తారు. అండ్ ఐషో స్పీడ్ మంచిగా పలకరిస్తారు ఎట్లున్నావు అన్నట్టుగా. అండ్ అప్పుడు ఐషో స్పీడ్ అక్కడ సాడ్ గా కొంచెం బాధగా నిల్చుంటాడు. ఎందుకు అట్లున్నావు అంటే చెప్తాడు అనమాట ఐషో స్పీడ్, నాకు ఇప్పుడు మ్యాచ్ ఉంది రెస్సల్‌మేనియాలో, నేను ఒక రెజ్లర్ని కాదు, అయినా సరే నాకు మ్యాచ్ బుక్ చేసినారు భయంగా ఉందన్నట్టుగా ఈ టైప్ లో అంటాడు అనమాట ఐషో స్పీడ్. అప్పుడు లోగన్ పాల్ ఆస్టిన్ థియరీ ఏమంటారు అంటే నువ్వు భయపడుతున్నావు అసలు, ఏంది నువ్వు అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు, నువ్వు ఊసోస్ ని ఛాంపియన్స్ గా అవ్వకుండా చేసినావు, ఎలియా నైట్ పైన బ్రాస్ నకులతో అటాక్ చేసినావు, అసలు నువ్వేందో నీకు అర్థం అవ్వట్లేదు, నువ్వేం భయపడకు మేము చూసుకుంటాం నీకు ట్రైనింగ్ ఇస్తాం అన్నట్టుగా లోగన్ పాల్ చెప్తారు అనమాట. మంచిగా ట్రైనింగ్ ఇస్తారు ఐషో స్పీడ్ కి, ఆ వీడియో కూడా చూపిస్తారు. అండ్ ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మన లైరా వాల్కేరియా వర్సెస్ షార్లెట్ ఫ్లేర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ లో షార్లెట్ సైడ్ అలెక్సా ఉంటుంది, అటు లైరా సైడ్ బెయిలీ ఉంటుంది అనమాట. మ్యాచ్ డిస్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. వీళ్ళిద్దరు అంటే లాస్ట్ కొన్ని వీక్స్ గా చీటింగ్ చేస్తున్నారు మన బెయిలీ అండ్ లైరా వాల్కేరియా. సో చీటింగ్ చేసే మ్యాచెస్ లో విన్ అవుతున్నారు. ఈ రోజు కూడా చీటింగ్ చేస్తుంది అన్నమాట బెయిలీ అండ్ లైరా. సో మన బెయిలీ హెల్ప్ చేస్తుంది షార్లెట్ ఫ్లేర్ ను ఓడించడానికి. లైరా వాల్కేరియా రోల్అప్ చేసేటప్పుడు షార్లెట్ ఫ్లేర్ లైరాకి ఆయన రెఫరీ చూడకముందు ఆ కాల్ని తీసేస్తుంది, అంటే ఆ రోల్అప్ అవ్వకుండా పిన్ఫాల్ అవ్వకుండా చూస్తుంది. అండ్ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని లైరా వాల్కేరియా షార్లెట్ ఫ్లేర్ కి రోల్అప్ చేస్తుంది, పిన్ కౌంట్ అయిపోతుంది. ఈ మ్యాచ్ లో లైరా విన్ అవుతుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత వీళ్ళ మధ్యలో చిన్న గొడవ లాంటిది చూపిస్తారు, పెద్దగా ఏం గొడవ జరగదు, రెఫరీ వేర్ చేసేస్తుంది అన్నమాట వీళ్ళిద్దరిని. అండ్ నెక్స్ట్ పెంటా స్క్రీన్ సైడ్ వస్తాడు అనమాట. పెంటా వచ్చి ఏమంటాడంటే స్పానిష్ లో మాట్లాడతాడు అక్కడున్న ఫ్యాన్స్ అందరితో. అండ్ ఇప్పుడు రెస్సల్‌మేనియాలో మ్యాచ్ ఉంది, నా ఛాంపియన్షిప్ ని డిఫెండ్ చేయబోతున్నాను. ఈ రెస్సల్‌మేనియాలో ల్యాడర్ మ్యాచ్ ఉంది. ఈ ల్యాడర్ మ్యాచ్ నార్మల్ మ్యాచ్ గా ఉండదు, ఇది జస్ట్ మ్యాచ్ మాత్రమే కాదు, ఇది ఒక యుద్ధం అన్నట్టుగా పెంటా చెప్తాడు అనమాట. అండ్ నెక్స్ట్ స్టెఫనీ వాకేర్ రింగ్ లోకి వస్తుంది. సో రింగ్ లోకి వచ్చి క్యాత్కి వెళ్ళి ఇంటర్వ్యూ చేయబోతుంది, అంటే క్వశ్చన్ అడుగుతూ ఉంటది. అండ్ అంతలోనే లివ్ మోర్గన్ వచ్చి స్టెఫనీ వాకేర్ ని తోసేస్తుంది. ఆ తోసేసినప్పుడు క్యాత్కి వెళ్ళి పైన కూడా పడిపోతుంది, క్యాత్కి వెళ్ళి కూడా కింద పడిపోతుంది, దెబ్బ తగులుతుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న బ్రాల్ లాంటిది జూనికి దొరుకుతుంది. సో అట్లా కింద పడంగానే ఇక అటాక్ చేసుకుంటూ ఉంటారు. స్టెఫనీ వాకేర్ రింగ్ బయటకి వెళ్ళిపోతుంది అండ్ అఫీషియల్స్ వచ్చి వేర్ చేసేస్తారు.
అండ్ అప్పుడు లివ్ మోర్గన్ చెప్తుంది, నాకు తెలుసు మీ అమ్మ ఒక చెత్త మనిషి అండ్ నిన్ను ఒక చెత్త మనిషిలా అంటే దీనికంటే బ్యాడబడి తిట్టింది అంటే ఎట్లాంటిగా ఇక మీరే అర్థం చేసుకోండి. ఆ టైంలో లివ్ మోర్గన్ స్టెఫనీ వాకియర్ని తిడుతుంది, ఒక బూత్ పదం వాడుతుంది. అండ్ దాంతో ఇక కోపం వస్తుంది స్టెఫనీ వాకియర్కి. ఇక రస్సెల్ మీనియా దాకా ఎందుకు ఇప్పుడే చూసుకుంటా అని స్టెఫనీ వాకియర్ రింగ్ లోకి వచ్చి లివ్ మోర్గన్ పైన అటాక్ చేస్తూ ఉంటది. ఒక చిన్న బ్రాహ్ లాంటిది జరుగుతుంది. అండ్ అక్కడే ఉంటారు అఫీషియల్స్, వేరు చేస్తూనే ఉంటారు. అసలు ఫస్ట్ వీళ్ళిద్దరం కొట్టుకోవడం కాదు, అండ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఉన్న సూపర్ స్టార్స్ కొట్టుకోవడం కాదు. ఫస్ట్ ఈ సూపర్ స్టార్స్ అందరు కలిసి అఫీషియల్స్ పైన అటాక్ చేసి పడేయాలి. అందరికీ ఫినిషర్స్ ఇచ్చేయాలి, అందరు పడిపోతారు. అండ్ అప్పుడు ఆ బ్రాల్స్ ని మంచిగా జరుగుతాయి. ఇప్పుడు ఈ బ్రాల్ స్టార్ట్ అవ్వడం ఆలస్యం లేదు, వాళ్ళు వచ్చి వీళ్ళిద్దరిని వేరు చేస్తూనే ఉంటారు. ప్రతిసారి ఇదే జరుగుతుంది. అరే బాబు వాళ్ళని కొట్టుకొని రా అంటే ప్రతి ఓడు వచ్చి ఆపుతూనే ఉంటాడు. అండ్ ఇదేదో అసలు అర్థం అవ్వట్లేదు నాకైతే. ఒకప్పుడు బ్రాల్స్ అంటే చూడనీకి మంచిగా అనిపించింది, బ్రాల్ ఎప్పుడు జరుగుతుంది అన్నట్టుగా ఉండే. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో అఫీషియల్స్ వచ్చి వేరు చేసేస్తారు. అండ్ లివ్ మోర్గన్ అక్కడ ఉంటుంది, స్టెఫనీ వాకియర్ ఇక బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతుంది అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ ఊసోస్ అండ్ ఎలియా నైట్ వర్సెస్ ఎంఎఫ్లీ మధ్యలో ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ ఎట్లా జరిగింది అంటే బ్యాక్ స్టేజ్ లో కన్ఫర్మ్ అవుతుంది. అంటే మన ఊసోస్ ఎలియా నైట్ మాట్లాడుతూ ఉన్నప్పుడు సోలోసికి ఒక టీం వెళ్తుంది అనమాట. అప్పుడు సోలో చెప్తాడు, అంటే మీరేంది ఈయనతో ఎందుకు తిరుగుతున్నారు, ఈ ఎలియా నైట్ తో ఎందుకు కలుస్తున్నారు, ఇంత తిరిగితే మన ఫ్యామిలీ ఇజ్జత్ పోతుంది, మీరు అందరూ తిరగద్దు అన్నట్టుగా ఈ టైప్ లో సోలోసికో చెప్తాడు. ఆయన అక్కడ ఇప్పుడు తామా టోంగా కూడా లేడు, సో వస్తాడు అన్నట్టుగా ఈ టైప్ లో అంటాడు. ఆయన అప్పుడు ఎలియా నైట్ ఏం చేస్తాడంటే, ఓ అట్లనా, సరే ఒక మ్యాచ్ లో ఫైట్ చేద్దాం రెడీగా ఉన్నట్టుగా ఎలియా నైట్ ఛాలెంజ్ చేస్తాడు. అండ్ ఈ మ్యాచ్ అఫీషియల్ కూడా అయిపోతుంది. అందుకనే ఊసోస్ అండ్ ఎలియా నైట్ వర్సెస్ ఎంఎఫ్టీ మధ్యలో ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్ లో మన ఊసోస్ అండ్ ఎలియా నైట్ విన్ అవుతారు. సో డిస్ట్రాక్ట్ అయిపోతాడు మన సోలో సికవో. మ్యాచ్ ఎండింగ్ లో మన తామా టోంగా వస్తాడు, ఆ బ్యారిగేడ్ సైడ్ తామా టోంగా వస్తాడు. అండ్ సోలో సికవో తామా టోంగా దగ్గరికి వెళ్ళి ఎంతసేపు ఎక్కడికి వెళ్ళాం అన్నట్టుగా ఈ టైప్ లో మాట్లాడుతూ ఉంటాడు, ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. అండ్ మన సోలో సికవో అటే చూస్తూ ఉంటాడు. రింగ్ లో ఎలియా నైట్ అడ్వాంటేజ్ తీసుకొని జేసీ మ్యాడియో పైన బిఎఫ్టీ కొడతాడు, కవర్ చేస్తాడు, పిన్ కౌంట్ అయిపోతుంది. ఈ మ్యాచ్ లో ఎలియా నైట్ అండ్ ఊసోస్ విన్ అవుతారు. అండ్ నెక్స్ట్ రింగ్ లోకి ద రింగ్ జనరల్ గుంతర్ వస్తాడు. సో గుంతర్ వచ్చి మైక్ తీసుకుని మాట్లాడదామని చూస్తాడు. అంతలోనే సెత్ రాలిన్స్ వెనకాల నుండి వచ్చి అటాక్ చేసేస్తాడు. అండ్ రింగ్ బయటకు వెళ్ళిపోతాడు మన గుంతర్. అండ్ రింగ్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ మన సెత్ రాలిన్స్ మైక్ తీసుకుని చెప్తాడు, ఇప్పుడు నువ్వు ఎందుకు అటాక్ చేసినావు నా పైన, 2 వారాల క్రితం నా పైన అటాక్ చేసినావు, దానికి నేను రివెంజ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చింది అందుకే, నాకు ఇప్పుడు తెలియాలి, ఇప్పుడు నువ్వు పాల్ హెమన్ ఎందుకు కాపాడుతున్నావు, అసలు ఎందుకోసం ఇదంతా, దేనికోసం, ఫేవర్ కోసమా, పాల్ హెమన్ నుండి ఫేవర్ కోసం ఇదంతా చేస్తున్నావా? అండ్ నా రివెంజ్ ఇంకా పూర్తి అవ్వలేదు, అది రస్సెల్ మేనియాలో ఫినిష్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇక రింగ్ లోకి వచ్చి చెప్పు, ఇది పర్సనల్ లేకపోతే ఇది ఎందుకు నా పైన అటాక్ చేస్తున్నావు, ఈ రస్సెల్ మేనియాలో ఎందుకు ఫైట్ చేయాలో నాకు రీజన్ చెప్పు అన్నట్టుగా సెత్ రాలిన్స్ గుంతర్తో అంటాడు. అండ్ అప్పుడు గుంతర్ మైక్ తీసుకుని రింగ్ లోకి వచ్చేస్తాడు. రింగ్ లోకి వచ్చి ఏమంటాడంటే, చూడు సెత్ రాలిన్స్, నువ్వు పాల్ హెమన్ కి కోపం తెప్పించినావు. అండ్ ఇంకొకటి, నువ్వు ఈ రింగ్ లో నేనే గొప్పని అన్నట్టుగా విర్రవీగుతున్నావు, నేనే గ్రేట్ అన్నట్టుగా విర్రవీగుతున్నావు. చూడు, ఈ రింగ్ లో నీకంటే బెటర్ ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి ద రింగ్ జనరల్ గుంతర్. ఈ గుంతర్ నీకంటే బెటర్ మనిషి. ఆయన ఇప్పుడు నీకు ఒకటి అడగాలి, ఇప్పుడు నీకు నువ్వు నిజాయితీగా ఉన్నట్లయితే ఇది ఒకటి అడగాలి. సో నేను వరల్డ్ ఛాంపియన్గా ఉన్నప్పుడు ఒక బెటర్ కాంపిటీషన్ కోసం చూసేటోని, ఒక మంచి మ్యాచ్ కోసం, ఒక మంచి ఫైట్ కోసం చూసేటోని. కానీ నువ్వు వరల్డ్ ఛాంపియన్గా ఉన్నప్పుడు ఏం చేసినావు, ఆ పాల్ హేమన్తో కలిసినావు, ఇడియట్లా మారిపోయినావు, ఒక ఇడియట్ అయిపోయినావు అన్నట్టుగా ఈ టైప్లో గుంతర్ సెత్ రాలిన్స్ని అంటాడు. అండ్ అంతేకాదు, ఈ రస్సెల్ మేనియాలో నా బూట్ల లేసులు కట్టడం కూడా షాదగా అన్నట్టుగా ఈ టైప్లో సెత్ రాలిన్స్ని ఎక్కిరిస్తాడు. దాంతో సెత్కి కోపం వచ్చేస్తుంది. ఇక సెత్ అటాక్ చేసేస్తాడు గుంతర్ పైన. వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ బ్రాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ రింగ్ బయట పడేసి కొట్టుకుంటారు. అండ్ మన గుంతర్కి కర్బ్ స్టాంప్ ఇద్దామని చూస్తాడు మన సెత్ రాలిన్స్, కానీ మన గుంతర్ ఎస్కేప్ అయి బ్యారిగేడ్స్ నుండి ఫ్యాన్స్ మధ్యలోకి వెళ్ళిపోతాడు. అండ్ సెత్ రాలిన్స్ అక్కడే ఆగిపోతాడు. ఇక్కడే వీళ్ళిద్దరి మధ్య బ్రాల్ ఎండ్ అయిపోతుంది. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే, మరి అంతగా ఇంట్రెస్టింగ్ ఏం లేకుండే. అండ్ నెక్స్ట్ ఇయో స్కై వస్తుంది అనమాట. ఇయో స్కై వర్సెస్ కైరీ సేన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది. అండ్ ఈ మ్యాచ్లో కూడా అంటే అటు కైరీ సేన్కి హెల్ప్ చేయడానికి ఆస్కా ఉంటుంది, డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, అటాక్ చేస్తూ ఉంటుంది. అండ్ అప్పుడు రియా రిప్లీ వస్తుంది సేవ్ చేయనీకి. అండ్ అప్పుడే రియా రిప్లీ రాగానే వెనకాల నుండి మళ్ళీ జేడ్ కార్గిల్ వచ్చి రియా రిప్లీ పైన అటాక్ చేస్తుంది.
మొత్తం గడిబిడి జరిగిపోతది. అండ్ ఫైనల్‌గా ఇయో స్కై ఫైట్ చేయనీకి చూస్తది రింగ్‌లోకెళ్ళి. అండ్ అదే టైంలో మళ్ళీ ఆస్కార్ డిస్ట్రాక్ట్ చేస్తది. అంటే చీటింగ్ చేస్తదనమాట. రెఫరీ చూడకముందు అటాక్ చేస్తది. అండ్ అది అడ్వాంటేజ్ తీసుకొని కైరీ సేన్ ఇయో స్కైకి రోల్ అప్ చేస్తది. ఈ మ్యాచ్‌లో కైరీ సేన్ గెలుస్తది. కైరీ సేన్ ఇయో స్కైని ఓడిస్తది. కైరీ సేన్ ఓడిస్తది ఈ మ్యాచ్‌లో. నిజంగా చాలా చాలా షాకింగ్‌గా అనిపించింది. అండ్ నేను ఇంతకుముందే చెప్పినాను ఒక సూపర్ స్టార్‌ని జోకర్ చేయడం చాలా తక్కువ టైం పడతది మన ట్రిపుల్ హెచ్‌కి అని. ఇంతకుముందు ఇయో స్కై ఒక వేరే లెవెల్‌లో ఉండే. బట్ ఇప్పుడేందో ఇయో స్కైని ఒక పప్పెట్ లాగా చూపిస్తున్నారు. సో, అది ఎక్కడికి దారి తీస్తదనేది ఇంకా తెలియదు మరి. ఈ మ్యాచ్‌లో ఈఎస్‌కే ఓడిపోయిందంటే నిజంగా ఫుల్ షాకింగ్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ జవాన్ ఎవాన్స్ అండ్ డ్రాగన్ లీ వర్సెస్ అండ్ ఇటు రూసెవ్, జేడీ మెక్‌డానోగ్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో జవాన్ ఎవాన్స్ అండ్ డ్రాగన్ లీయే విన్ అవుతారు. మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత రూసెవ్ అందరి పైన అటాక్ చేస్తాడు. ఇటు మన డ్రాగన్ లీ పైన, జవాన్ ఎవాన్స్ పైన, అటు మన జేడీ పైన కూడా అటాక్ చేసేస్తాడు. అండ్ దాని తర్వాత రే మిస్టీరియో వస్తాడు. రే మిస్టీరియో పైన కూడా అటాక్ చేసేస్తాడు. అండ్ ఫైనల్‌గా పెంటా వస్తాడు. పెంటా పైన కూడా అటాక్ చేసేస్తాడన్నమాట రూసెవ్. ఒక మంచి బ్రాల్ అయితే జరిగింది. రూసెవ్‌ది అప్పర్ హ్యాండ్ ఉండే. అందరికి ఇచ్చి పడేస్తాడు ఐదుగురికి. అండ్ ఇక్కడ వీళ్ళ మధ్య బ్రాల్ ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ట్రిపుల్ హెచ్, ఆడమ్ పియర్స్ రింగ్‌లోకి వస్తారన్నమాట కాంట్రాక్ట్ సైనింగ్ కోసం. అండ్ వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఒబాఫెమి ఇన్వైట్ చేస్తారు సెకండ్ సైనింగ్ కోసం అన్నట్టుగా. ఒబాఫెమి వచ్చేస్తాడు. ఒబాఫెమి వచ్చి కాంట్రాక్ట్ సైనింగ్ చేస్తాడన్నమాట. అండ్ రీసెంట్ డేస్‌లో ఇది ఒక విచిత్రమైన కాంట్రాక్ట్ సైనింగ్ అన్నమాట. ఎప్పుడైనా కాంట్రాక్ట్ సైనింగ్ ఉంటే ఇద్దరి మధ్యలో జరుగుతది. ఇద్దరు సూపర్ స్టార్స్ వచ్చి వాళ్ళు సైన్ చేసుకుంటారు. దాని తర్వాత బ్రాల్ జరుగుతది. లేకపోతే ఈ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు గానీ, బట్ ఫస్ట్ టైమ్ వీళ్ళిద్దరి మధ్యలో ఎక్కువగా అంత ఇంపాక్ట్‌ఫుల్ బ్రాల్ ఏం జరగలేదు. చూపించినారు గానీ, మరీ అంత ఇంపాక్ట్ అనిపించలేదు. ఆ అఫీషియల్స్ వచ్చి ఆపేయడం అక్కడితో ఆగిపోయింది గానీ, మరీ ఇంపాక్ట్‌ఫుల్ ఏం అనిపించలేదు. బట్ అలాంటిది వీళ్ళిద్దరికీ సెపరేట్‌గా సైన్ చేపించినారు. ఇది కొంచెం విచిత్రంగా ఉంది. అండ్ మళ్ళీ దట్టు ట్రిపుల్ హెచ్ రావడం. ట్రిపుల్ హెచ్ వచ్చి మరి సైన్ చేపించడం. సో, ఒక టైప్‌లో కొంచెం ఓవర్ అనిపించింది. అండ్ ఇంకా మంచిగా బ్రాల్ చూపించి ఈ వేలో చూపిస్తే బెటర్ ఉండేదని అనిపిస్తుంది. ఈ టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ బాగుంది. బట్ దానికి మించి బ్రాల్ జరిగితే ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. ఆ బ్రాల్‌కి ఇది సెట్ అయ్యేది అనిపించింది. ఇంకా కొంచెం మంచిగా బ్రాల్‌ని చూపిస్తే ఇది కొంచెం పర్ఫెక్ట్‌గా ఉండేది. బట్ అది మిస్ అయిందన్నట్టుగా నాకు అనిపించింది. అండ్ ఒబాఫెమి సైన్ చేస్తాడు. సైన్ చేసిన తర్వాత మైక్ ఇస్తారు ఒబాఫెమికి. అండ్ అంతలోనే అక్కడ స్క్రీన్ సైడ్ పాల్ హేమన్ వచ్చేస్తాడనమాట. పాల్ హేమన్ వచ్చిన వెంటనే ఎక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఒబాఫెమికి చాంట్ చేస్తారు. ఆయన అప్పుడు పాల్ హేమన్ ఏమంటాడంటే, చూడు ఒబాఫెమి, నువ్వు ఈ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చిన తర్వాత చాలా మంచిగా పేరు తెచ్చుకుంటున్నావు. చాలా తక్కువ టైంలోనే నీకు మంచి పేరు వస్తుంది. అండ్ ఇప్పుడు నువ్వు ఒక వైలెంట్ మనిషివి. నువ్వు ఒక వైలెంట్ మనిషివి. అండ్ ఈ డబ్ల్యూడబ్ల్యూలో నీకంటే వైలెంట్ మనిషి ఉన్నాడు. నీకంటే తక్కువ టైంలో పేరు సంపాదించిన మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఇంకెవరో కాదు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సో బ్రాక్ లెస్నర్ నీకంటే ముందు పేరు సంపాదించిండు తక్కువ టైంలో. నీకంటే బెటర్ సూపర్ స్టార్ అండ్ నీకంటే పెద్ద వైలెంట్ మనిషి. అండ్ ఇప్పుడు నీకు తెలుస్తుంది ఈ రస్సెల్ మేనియాలో నిన్ను ఒక వైలెంట్ మనిషి, తక్కువ టైంలో పేరు పొందినవు అని ఇదంతా ఉంది కదా. ఇదంతా మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఈ రస్సెల్ మేనియాలో బ్రాక్ లెస్నర్ నీకు ఎఫ్ఐతో మొత్తం నీ పేరునంతా దిగజారు చేస్తాడు. మొత్తం కుప్పగూలు చేస్తాడు ఆ ఎఫ్ఐతో. అండ్ ఆ సూప్లెక్స్ సిటీల వర్షంతో నువ్వు మొత్తం డౌన్ అయిపోతావు. అండ్ అప్పుడు నీకోసం నా డోర్స్ ఓపెన్గా ఉంటాయి. అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి నా హెల్ప్ అడగొచ్చు. అప్పుడు నీకు నేను హెల్ప్ చేస్తాను అన్నట్టుగా ఈ టైప్లో పాల్ హేమన్ అంటాడు ఒబాఫెమిని. అండ్ అప్పుడు ఒబాఫెమి ఏమంటాడంటే, అంటే ఈ రింగ్లోకి రాకుండా అక్కడ ఉండి మంచిగానే మాట్లాడుతున్నావు, నువ్వు ఒక మంచి పనే చేస్తున్నావు. అండ్ ఈ రెస్సల్ మీనియాలోకి వెళ్ళడానికి నాకు ఒక దారి దొరికింది. అండ్ అది మీ వాళ్ళే, మీరే ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. ఇక్కడ ఎవ్వరికి దమ్ము లేదు బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేయనీకి. అండ్ ఆ దమ్ము నాలో ఉంది. అందుకనే నేను ఆ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసినాను మీ ముందుకొచ్చి. అండ్ మీరు అనుకుంటున్నారు నేను బ్రాక్ లెస్నర్ని ఓడించలేను అని. అండ్ చూడండి, నేను బ్రాక్ లెస్నర్ ఓపెన్ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసినాను. నా దగ్గర మస్తు టైం ఉండే. నేను ఇప్పుడు ప్రతిదీ ప్రిపేర్ అయినాను బ్రాక్ లెస్నర్ని ఎట్లా ఓడించాలో. అండ్ ఇంకొకటి, నువ్వు నిజాయితీగా ఉన్నావా నీ బ్రాక్ లెస్నర్తో? నువ్వు ఇక్కడ చాలా మంచిగా మాట్లాడుతున్నావు. నువ్వు ఒక అడ్వకేట్వి బ్రాక్ లెస్నర్కి. నువ్వు నిజంగా నిజాయితీగా ఉండేవాడివైతే బ్రాక్ లెస్నర్కి ఎప్పుడో చెప్పేటోనివి
బ్రాక్ లెస్నర్ నన్ను చూసి భయపడుతుండని, నన్ను చూస్తే బ్రాక్ లెస్నర్‌కి భయమైతదని బ్రాక్ లెస్నర్‌కి నువ్వెప్పుడో చెప్పేటోనివి. కానీ చెప్పలేదు. నువ్వు నిజాయితీగా ఉండలేవు. అండ్ ఇప్పుడు ఆ బీస్ట్‌ని ఎండ్ చేసే టైం వచ్చింది. ఈ రస్సెల్ మేనియాలో నేను బ్రాక్ లెస్నర్‌ని ఓడిస్తాను. అండ్ నాకు తెలుసు ఆ విషయం. అండ్ ఇక్కడున్న ఫ్యాన్స్ అందరికీ తెలుసు. అండ్ నీకు గూడా తెలుసు. నీకు గూడా తెలుసు నేనే ఆ బ్రాక్ లెస్నర్‌ని ఓడించేది అని. ఈ టైప్‌లో మన ఒబా ఫెమి చెప్తాడు. ఇక్కడే ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ నెక్స్ట్ రోమన్ రైన్స్ రింగ్‌లోకి వస్తాడనమాట. రింగ్‌లోకి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అందరిని ఎక్నాలెడ్జ్ చేయమంటాడు. అండ్ అంతలోనే సీఎం పంక్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. బట్ సీఎం పంక్ అటు స్క్రీన్ సైడ్ నుండి, ర్యాంప్ సైడ్ నుండి రాక, అటు ఫ్యాన్స్ మధ్యలో నుండి వస్తాడు. ఫ్యాన్స్ మధ్యలో నుండి వచ్చి అక్కడ కామెంటరీ టేబుల్ పైన నిల్చుంటాడనమాట. అండ్ సీఎం పంక్ ఏమంటాడంటే, చూడు ఇప్పుడు చాలామంది బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ నేను ఇక్కడికొచ్చింది నిజాలు మాట్లాడడానికి. అండ్ ఇప్పుడు నేను నిజాలే మాట్లాడతాను. ఇప్పుడు ఏదైనా నేను అబద్ధం చెప్తే నువ్వు చెప్పొచ్చు. నువ్వు నాకు చెప్పొచ్చు నువ్విది తప్పు చెప్పినావని. అండ్ నువ్వే డిసైడ్ చేయొచ్చు అన్నట్టుగా ఈ టైప్‌లో సీఎం పంక్ చెప్తూ రింగ్‌లోకి వద్దామని చూస్తాడు. అండ్ అప్పుడు రోమన్ ఏమంటాడంటే, "నువ్వు ఇప్పుడు ఈ రింగ్‌లోకొస్తే ఇక మనకి మైక్‌తో పనుండదు. కుమ్మేసుకోవడమే" అన్నట్టుగా ఈ టైప్‌లో రోమన్ రైన్స్ చెప్తాడన్నమాట. ఓహ్! అలాగా అని సీఎం పంక్ అక్కడ రోప్స్‌ని పట్టుకొని నిల్చుంటాడు. అండ్ సీఎం పంక్ ఏమంటాడంటే, "నిజం చెప్తున్నాను. నువ్వంటే నాకు హేట్. నువ్వంటే నాకు చాలా అంటే చాలా హేటు. అది నీకు గూడా బాగా తెలుసు. అండ్ ఇంకొకటి ఇప్పుడు నేను నిన్ను ఎందుకు హేట్ చేస్తున్నానంటే, నేను సాధించాలనుకుంది నువ్వు సాధించేసినావు. సో, చిన్నప్పటి నుండి కలగా ఉండే బట్ ఆ కలగా ఉన్నది నువ్వు జేసినావు. అండ్ 1316 రోజులు నువ్వు యాస్ ఎ ఛాంపియన్‌గా ఉన్నావు. దానికే నిన్ను చూసి అసూయ ఫీల్ అవుతున్నాను. సో, నువ్వంటే నాకు అసూయ. అండ్ ఇంకొకటి నువ్వు రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్‌లు చాలా సార్లు చేసినావు. దానికి నేను నిన్ను హేట్ చేస్తున్నాను." అండ్ దాని తర్వాత సీఎం పంక్ రోమన్ రీన్స్ వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడతాడు. "చూడు రోమన్, నేను పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. సీకా ఒక మంచి రెజ్లర్. ఒక గ్రేటెస్ట్ రెజ్లర్ ఉండే. అండ్ సీకా పేరు తీసుకొచ్చేసినాను మన మధ్యలోకి. అండ్ దానికి నేను నీకు సారీ చెప్తున్నాను. అపాలజైజ్ చేస్తున్నాను. నేను ఆ పేరు తీయకుండా ఉండాల్సిందే. అండ్ తీసినాను. దాన్ని రాంగ్ వేలో యూజ్ చేసినాను. దానికి మీకు సారీ" అని మన సీఎం పంక్ చెప్తాడు. అండ్ దాని తర్వాత ఇక్కడ ఈ కంపెనీలో చాలా రెజ్లింగ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒక చాలా రాజ కుటుంబాలున్నాయి. అండ్ నీది గూడా ఒక రెజ్లింగ్ ఫ్యామిలీయే. అండ్ నేను ఆ ఫ్యామిలీలో పుట్టినందుకు చాలా బాధపడుతున్నాను. నా ఫ్యామిలీ ఒక రెజ్లింగ్ ఫ్యామిలీ అవ్వనందుకు నేను చాలా బాధపడుతున్నాను. నేనిక్కడ ఈ స్ట్రీట్‌లో పెరిగినాను. ఇక్కడే పుట్టినాను. ఇక్కడే పెరిగినాను. వీళ్ళే నా ఫ్యామిలీ అన్నట్టుగా ఈ టైప్‌లో సీఎం పంక్ అంటాడు. అండ్ దాని తర్వాత సీఎం పంక్ అండ్ ఇప్పుడు నేను ఈ సింగిల్స్ రెస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్ నీతోనే కలిసి చేస్తున్నాను. సో, నీతోనే కలిసి చేసే అవకాశం వచ్చింది. దానికి నేను బాధపడుతున్నాను. అండ్ ఇంకొకటి ఈ రెస్సెల్ మేనియాలో యాస్ ఎ ఛాంపియన్‌గానే అడుగు పెడతాను. అండ్ రెస్సెల్ మేనియా నుండి యాస్ ఎ ఛాంపియన్‌గానే బయటకి అడుగు పెడతానని గూడా సీఎం పంక్ చెప్తాడన్నమాట. అంటే సీఎం పంక్ రోమన్ రైన్స్‌ని ఓడిస్తాడు అని ఈ టైప్‌లో అంటాడు మన పంక్. అండ్ అప్పుడు రోమన్ రైన్స్ ఏమంటాడంటే, "నిజం చెప్పాలంటే నువ్వు నిజాలే మాట్లాడినావిప్పుడు. అండ్ ఇంకొకటి నేను గూడా నిన్ను హేట్ జేస్తాను. అది నీకు గూడా బాగా తెలుసు. అండ్ నువ్వు ఈ డబ్ల్యూడబ్ల్యూలో లేనంత కాలం 10 సంవత్సరాలు ఇక్కడున్న ఫ్యాన్స్ నీ పేరుని చాంట్ జేసినారు. అండ్ నేను గూడా ఇక నుండి ఎళ్ళిపోతే 10 సంవత్సరాలు ఈ ఫ్యాన్స్ నా పేరుని చాంట్ చేయాలని కోరుకుంటున్నానని" మన రోమన్ రైన్స్ అంటాడు. అండ్ దానికి చాలా టైం ఉంది. అండ్ ఇప్పుడు దానికంటే ముందు నేను చేయాల్సింది చాలా ఉందని అంటాడన్నమాట. ఈ రెస్సెల్ మేనియా 42లో ఇగ ఆయన స్టిల్ ఛాంపియన్‌గా అనేది ఉండదు. అండ్ న్యూ ఛాంపియన్ అనేది ఉంటది. అంటే దీని అర్థం ఏందంటే ఈ రెస్సెల్ మేనియాలో సీఎం పంక్ గెలవడు. సీఎం పంక్‌ని ఓడించి అండ్ న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ రోమన్ రైన్స్ అవుతాడని ఈ టైప్‌లో రోమన్ రైన్స్ అంటాడన్నమాట. అండ్ నేను గెలిచిన తర్వాత నేనిక్కడ మొత్తం నడిపిస్తాను. అప్పుడు ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఈ ప్రపంచం అండ్ నువ్వు నాకు ఎక్నాలెడ్జ్ చేస్తావని ఈ టైప్‌లో రోమన్ రైన్స్ చెప్తాడు. అండ్ ఈళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు కోపంగా. ఇక్కడే రా షో అనేది అయిపోతది. ఇది కొంచెం బోరింగ్‌గా అన్నట్టుగా ఉంది. సో, ఇక మనం ఏం చేయలేం. రా షోని ఇట్లా డిజైన్ జేసినారు. సో, లాస్ట్ రా అయిపోయింది. ఇగ స్మాక్ డౌన్ ఉంటది. స్మాక్ డౌన్ తర్వాత ఇగ మనకి డైరెక్ట్‌గా రెస్సెల్ మేనియానే. సో, మీకెట్లా అనిపించింది ఈరోజు రా షో? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.